కాళేశ్వరాన్ని అప్పగించేందుకు రెడీ అంటూ ఎందుకు ఇవ్వాలో కేసీఆర్ కారణం చెప్పాలి. మేము అప్పగించడానికి మేము రెడీ ఉన్నాం, కానీ అసలు ఎందుకు ఇవ్వాలనో కేసీఆర్ కారణం చెప్పాలని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మాట ఏంటంటే, ఒకవేళ మేము ఇవ్వడానికి రెడీ అని అన్నాడు అంటే మాకు చేత కాదు అని చెప్పినట్టు. ఇట్లా చెప్పిర్రు అంటే మేము అప్పగిస్తాము అంటే మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షములకు అప్పచెప్తామన్నారంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు అని సామెత ఉంది కదా, అట్లా మాతో నీకు చేత కాదు, మేమేం చేయలేమిగా, కేసీఆరే చేయగలుగుతాడు అని చెప్పి ఒప్పుకున్నట్టే అని ఇలా వాళ్ళు కామెంట్ చేస్తారు. చూడండి ఒక్కసారి, వీళ్ళు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతారో, ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అది దాంట్లో ఉన్న నష్టమేందో చెప్పి, అంటే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నాడు అనుకో, అది వేరే విషయం. కాకపోతే దాంట్లో ఉన్న నష్టమేందో చెప్పి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏందో చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులకు అప్పచెప్తాము అంటే మేము చేతగానులం, మేము దద్దమ్మలం, మేము దిగిపోతామని చెప్పినట్టు అని ఇలా వాళ్ళు కామెంట్ చేస్తారు. అయితే ఇక్కడ కామెంట్ చేస్తే చేయను, కానీ ఇద్దరు కలిసి ఎవరు రిపేర్ చేస్తారు, మరి ఎవరు రిపేర్ చేపిస్తారు? ఇక భూ పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ అన్నారం సుందిల నిర్మాణం అని చెప్తా ఉన్నాడు. భూ పరీక్షలు చేయకుండానే చేసిరట. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు ప్రాజెక్టులపై పీపీటీ అనంతరం సీఎం రేవంత్ మీరెందుకు మాట్లాడడం లేదు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన రేవంత్ కూడా సీరియస్ అయిందట. ఇక ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీటిని పారించి చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి సవాల్ విసరంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అంతకంటే ముందు పారించి చూపించారు కదా, అది కూడా తెలియకపోతే ఎట్లా? వీళ్ళు ఇంత దారుణంగా విమర్శలు చేస్తున్నారంటే మీరు ఒకసారి చూడండి. మనకు చాలా ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వరదలైన 2022 గోదావరిలో నిజంగా 29 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినాయి. అప్పుడు కూడా ఏం కాలేదు. 23లో ఎలక్షన్స్ కంటే ముందు వచ్చినటువంటి వర్షాకాలంలో 20 లక్షల క్యూసెక్ల నీళ్లు ఆపింది ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజీలు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు దారుణాతి దారుణంగా అసలు వదిలితే మాత్రం కుప్పగూలిపోతుందని చెప్తున్నారు. ఇగో గతంలో ఎవరు చెప్పారో తెలుసా ఇది? మళ్ళీ ఇక ఎవరు చెప్పినా వాళ్ళకెమెరికా వీళ్ళకెమెరికా అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఇగో శ్రీధర్ రావు దేశ్ పాండే రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీసర్ ఏమంటాడు తెలుసా? వరదలు లేని టైంలో మేడిగడ్డ కుంగుబాటుకు గురైందంటే పక్కా దాని వెనుక ఏదో కుట్ర ఉన్నది, దాని ఎన్నో అనుమానాలు వస్తున్నాయి అని చెప్పిండు. దాంతోపాటు 22లో గోదావరి చరిత్రలోనే, అసలు గోదావరి చరిత్రలోనే రానటువంటి వరద ఏదైతే ఉందో అది ఆ 3 బ్యారేజీలు కూడా తట్టుకొని నిలబడ్డాయి. ఎట్లా? ఒకసారి 29 లక్షల క్యూసెక్కుల నీరు ప్లస్ 23లో 23 సంవత్సరంలో 20 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చినా మేడిగడ్డ నిలబడ్డది. మరి అక్టోబర్లో అసలు వరదలు లేని టైంలో ఎన్నికలకు 1 నెలకు ముందు మేడిగడ్డ కుంగడం ఏంటిది? ఇది ప్రశ్న. శ్రీధర్ రావు దేశ్ పాండే ఆయన చెప్పింది, రిటైర్డ్ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్. ఆయన అడుగుతా ఉన్నాడు, కరెక్ట్గా వరదలు లేని టైంలో ఎట్లా కుంగుబాటుకు గురైందో చెప్పండి, అంటే ఏ కుట్ర ఉన్నది ఇలా అని అనుమానం వస్తుంది అని అడుగుతా ఉన్నారు. చూడండి, ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వాలో కేసీఆర్ తమను కన్విన్స్ చేస్తే మిమ్మల్ని కన్విన్స్ చేయాలన్నట. పారించే చూపించాడు కదా, అంతకంటే ముందు పారించే చూపించాడు. నీళ్ళు వారినాయి కదా, ఆయకట్టు వచ్చింది కదా కొత్తగా 30-40 లక్షల ఎకరాలకి. సో అది చూసినాక కూడా మళ్ళీ మీకు ఇస్తే ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని ఇచ్చేసారు, ఆయన ఏం చేయాలో చేసి చూపిస్తాడు. ఎట్లా మీతో కాదని చెప్తున్నారు కదా. ఇక దాంట్లో ఏ సమస్య ఉందో చెప్పి దాన్ని ఎట్లా రిపేర్ చేద్దాం, మరి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఆ రిపోర్ట్ ప్రకారం మనం ఎట్లా ముందుకెళ్దామని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది పోయి ప్రతిపక్షం అడిగినటువంటి ప్రశ్నకు వీళ్ళే ప్రతిపక్షం అయిపోయారు, వాళ్ళే పాలకపక్షం అయిపోయారు. వాళ్ళు అన్నదాన్ని వీళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఇలా కర్మ అయిపోయింది. వాళ్ళదే ఉంది మొత్తం బుల్డోజ్. బీఆర్ఎస్ఏ కనిపిస్తూ ఉంది ఏడా చూసినా కూడా. వాళ్ళు ఏది చెప్తే అదే అవుతున్నది. ఎవరన్నా ముఖ్యమంత్రి గాల మాటలు పట్టించుకుంటాడా? అనే ఏమన్నా ప్రతిపక్షం మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో చేసుకుంటూ పోతే నేను గెలిపించి కూర్చోబెట్టారు కాబట్టి నువ్వేం చేసినా చూస్తారు ప్రజలు. అందులో ప్రజలను కన్విన్స్ చేయాల్సిన దాన్ని నువ్వు ప్రతిపక్షం మమ్మల్ని కన్విన్స్ చేయండి అని చెప్పి రివర్స్లో మమ్మల్ని సాటిస్ఫై చేయండి అని అడిగినట్టుంది. చండాలంగా మమ్మల్ని సాటిస్ఫై చేయండి అన్నట్టుంది అది.
100% 3-3 సుందీళ్ళ అన్నారం మేడిగడ్డ బ్యారేజీలను అప్పగిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఇసుక మేడల్లా ఇసుకపై కేసీఆర్ బ్యారేజీలు నిర్మించారని, అందుకోసం భూ పరీక్షలు చేయించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరు పరీక్ష చెప్పారు కదా. కాళేశ్వరం కోసం 1,02,000 కోట్ల ఖర్చు చేసి మీరు చేసిన నిర్వాహకం ఏంటి? ఇది మీరు చేసిన విధ్వంసం. ఇలాంటి విధ్వంసం చేసిన వాళ్ళని ఆర్థిక ఉగ్రవాదులు అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులని సీఎం విమర్శించారు. మంగళవారం ప్రజాభవన్లో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నాయకులు తప్పును ఇతరులపై నెట్టి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలను మానిపులేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అని చెప్పారు. కాళేశ్వరం తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆ అబద్ధాలను నాటి గవర్నర్ సైతం గుడ్డిగా నమ్మారని సీఎం ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఏడాదిలోనే నిర్మాణ లోపాలు బయటపడ్డాయన్నారు. మేడిగడ్డ వద్ద సీసీ బ్లాక్లను సరిచేయాలని ప్రాజెక్టుకు రమణారెడ్డి మే 18, 2020లోనే కేసీఆర్ ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థకు లేఖ రాశారని పేర్కొన్నారు. కానీ నాటి ప్రభుత్వం నిర్మాణ సంస్థ దాన్ని పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థ కూడా మరమ్మతులు చేయలేదన్నారు. వైఎస్ హయాంలో ప్రాణహితం మొదలంటూ ఆనాడు వైఎస్ హయాంలో 16,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రాణహిత చెవుల ప్రాజెక్టులు మొదలుపెట్టారని, కాకా వెంకటస్వామి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవులుగా పేరు పెట్టారని సీఎం రేవంత్ చెప్పారు. 2012 మే నెలలో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్తో 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవాలని ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 39,000 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడిన నాటికి 6,150 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 5,523 కోట్లు ఖర్చు చేసిందని, మొత్తం 11,670 కోట్లు ఖర్చు చేశాక కేసీఆర్ ఆలోచనలు మారాయని తెలిపారు. ప్రాజెక్టు రీడిజైన్ కోసం అధ్యయనానికి జనవరి 21, 2015 ఓ కమిటీ వేశారని, ఆ కమిటీ కేసీఆర్ ఆలోచన తప్పు అని చెప్పిందన్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ వద్దని, వేమనపల్లి వద్ద నిర్మిస్తే ఓకే అని నివేదిక ఇచ్చిందని, కానీ కేసీఆర్కు నచ్చినట్లు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోవడంతో పక్కన పెట్టేశారని తెలిపారంటూ మనది తీసుకుపోయి బయటేసుడు అంటే గిదే. మన ఇంటర్నల్ ఎజెండాని, ఇంటర్నల్ స్ట్రాటజీని బయట తీసుకుపోయడం అంటే గిదే. మనము ఎంత నీరుని ఎక్కువ మోతాదులో తీసుకునే అవకాశం ఉందో దానికోసం చేసినటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు ఎంత సిగ్గు లేకుండా ఓపెన్గా మేము చేసింది ఇది అని చెప్పి ఇలా పక్క రాష్ట్రాలకు ఉప్పందించే ప్రయత్నం అంటారు దీన్ని. మనమే ఏదో ఒక రకంగా మనం కొంత పైకి ఉన్నాం మన ప్రాంతం కాబట్టి, పక్క నుంచి తలాపన గోదావరి వారినా ఇటు కృష్ణమ్మ వారినా కూడా మనం కొంత ప్రాంతం అంటే ఎత్తులో ఉన్నది కాబట్టి లిఫ్ట్ ద్వారా ఎన్ని కుదిరితే అన్ని నీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని అప్పటి మన ఇంటర్నల్ స్ట్రాటజీని ఉపయోగించి తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టులో లోపాలు ఉండడమే కాదు, మేము తప్పు చేస్తామని చెప్పడంతో పక్క రాష్ట్రాలకి అవకాశం ఇస్తున్నట్టు, ఇటు కిందికి ఇటు మీదికి, అటు మీదోనికి ఇటు కిందోనికి. మేము ఎక్కువ దోసుకోపోతున్నాం చూడుర్రి, దీనివల్ల ఎక్కువ వస్తున్నాయి చూడుర్రి మాకని ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. చూడండి, 2022లోనే మునిగిన కన్నపల్లి అంటూ 2019 జూన్ 21న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి కాళేశ్వరం ప్రారంభిస్తే ఏడాదిలోనే మేడిగడ్డ దెబ్బతిన్నదని ఇంజనీర్లు చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రీస్టోర్ చేయాలని ఆనాటి ఇంజనీర్ బివి రమణారెడ్డి 2020 ప్రభుత్వానికి లేఖ ఇచ్చారని, రిపేర్లు చేయకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. గోదావరి ఉధృతితో గోడ నాణ్యత లేకపోవడం వల్ల కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఇంత దారుణంగా మాట్లాడు. గోదావరి ఉధృతి అంటూ సంవత్సరాల శతాబ్దాల తర్వాత వచ్చినటువంటి ఆ ఉధృతి ఏదైతే ఉందో 22లో వచ్చినటువంటి వరద అంతకుముందు ఎప్పుడు రాలే. అంత క్లియర్గా శ్రీధర్రావు దేశపాండే రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ చెప్పిండు. 29 లక్షల క్యూసెక్ల నీరు వస్తే కూడా కనీసం అది చెక్కు చెదరకుండా ఉన్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు చెప్పేది ఎట్లున్నదంటే ఉధృతి అని చెప్తున్నారు. కానీ మరి 22లో 23లో మరి రికార్డు స్థాయి ఉధృతి వచ్చింది. ఆ ఉధృతితోని ఏమీ జరగనటువంటిది అది అయిన తర్వాత ఆ 20 లక్షల క్యూసెక్ల నీరు పారిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఆ కుంగడం అనేటువంటి సందర్భం వచ్చిందో, సమస్య వచ్చిందో అది ఎట్లొచ్చింది అది అసలు అని ఇలా ఇంజనీర్లే అనుమానపడే పరిస్థితికి వచ్చింది. పైగా వీళ్ళు చెప్పేది ఏంటంటే 22లోనే మునిగిపోయిందని చెప్పారు. ఇది ఒక్క రోజులోనే వచ్చిన సమస్య కాదని, కట్టిన ఏడాది నుంచి ఒక్కొక్కటిగా బయటపడ్డాయని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు కట్టిన చోట ఎలాంటి భూ పరీక్షలు చేయలేదని పేర్కొన్నారు. ఉంటుందా అన్నయ్య భూ పరీక్షలు చేయకుండా కడతారా? కేసీఆర్ అద్దన్నాడా భూ పరీక్ష చేయంగా? అడ్డం పడ్డా? ఇది పరీక్ష చేయకుర్రి, అది కుంగిపోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైపోవాలి, నాశనం అయిపోవాలి, 1,00,000 కోట్లు బూడిదల పోసిన పన్నీరు అయిపోవాలని కేసీఆర్ కోరుకుంటాడా? ఇంత అల్పంగా ఆలోచిస్తాడా? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంత అల్పంగా ఆలోచించే అవకాశం ఉంటుందా? కూడా
ఆయనకేమన్నా ఉపయోగపడుతుంది అంటేనన్నా అర్థం చేసుకోవచ్చు, కానీ అక్కడ భూసార పరీక్షలు చేయకుండా కట్టమని చెప్తారా? అది ఇంజనీర్ల పని కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? ఒకవేళ ఆ రిపోర్ట్ కనుక మీ దగ్గర ఉంటే వాళ్ళు ఎందుకు చేయలేదు? అప్పుడు ఆ ఇంజనీర్లని, ఆ అధికారులని, వాళ్ళని కదా శిక్షించాల్సింది. మరి వాళ్ళు ఎక్కడ పోయారు ఇవాళ? వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇవాళ పక్కన? మేడిగడ్డ అన్నారం సుందర బ్యారేజ్ కట్టిన చోట ఎలాంటి భూ పరీక్షలు చేయలేదని, అందుకే 23 అక్టోబర్లోనే పిల్లర్లు కూలిపోయాయని, మేడిగడ్డ బ్యారేజ్లో 16 టీఎంసీల నీళ్లు నింపారని, బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయడానికి వీలు లేదని తెలిపారు. వాళ్ళ హయాంలోనే ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారంటూ ఇగో అసెంబ్లీపై స్పీకర్కు లేఖ రాయండి అని చెప్పేసి అడుగుతూ ఇక్కడ ఏమంటుండంటే, ఒక్కసారి చూడండి. దీంట్లో ఇగో 8.21 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి ఈ ప్రాజెక్టు కోసం మీరెందుకు మాట్లాడడం లేదు అంటుండు. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడొద్దని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్టు వివరించారు. ఆర్టీసీని 1000 కోట్ల లాభాల్లోకి తెచ్చామన్నారు. అయినా వీటిపై ఎవరు ఎందుకు మాట్లాడడం లేదని పీపీటీకి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఉద్దేశించి అన్నారు. ఏ స్కీమ్ ఆపకుండా అన్నింటినీ కొనసాగిస్తున్నా, అదనంగా స్కీములు అమలు చేస్తున్నా ఎందుకు ధైర్యంగా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఘాటుగా తిప్పికొట్టడం లేదని అన్నారు. చివరగా 10న మదినలో లక్షలాది రైతుల మధ్య రైతు భరోసా సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు అంటూ ఇక్కడ రైతు భరోసా సభలట. దీని గురించి మాట్లాడదాం. రైతు భరోసా సభల గురించి, వాళ్ళు చెప్పిన ఆ పాలాభిషేకం గురించి డెఫినెట్గా మాట్లాడదాం. తుమ్మిడిహెట్టి పునరుద్ధరణ కట్టుబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును తిరిగి గాడిలో పెడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతికంగా లోపభూయిష్టమైన, ఆర్థికంగా భారమైన కాళేశ్వరం రూపకల్పనకు బదులుగా తక్కువ వ్యయంతో, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు నిర్మాణ పరంగా దెబ్బలు తిన్నాయని, పూర్తిస్థాయి శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తి కాకుండానే నీటి నిల్వ చేయడం ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తులు, దిగువ ప్రాంతాల భద్రతతో చెలగాటమాడడమే అవుతుందని మంత్రి హెచ్చరించారు. తుమ్మిడిహెట్టు ప్రాజెక్టుకు ఏడాది సుమారు 3466 మెగావాట్ల విద్యుత్ సరిపోతే కాళేశ్వరం కోసం దాదాపు 8450 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే విధంగా రూపకల్పన చేశారని చెప్పారు. ఒక తప్పు సాంకేతిక నిర్ణయం తెలంగాణపై శాశ్వత విద్యుత్ భారం మోపిందని వ్యాఖ్యానించారు. తుమ్మిడిహెట్టి రూపకల్పనలో 72 కిలోమీటర్ల మేర గురుత్వాకర్షణతో అంటే గ్రావిటీ ద్వారా నీటి ప్రవాహం ఉండేదని, ఎల్లంపల్లి వద్ద కేవలం 19 మీటర్ల లిఫ్ట్తోనే లక్ష్యం సాధ్యమయ్యేదని వివరించారు. వీళ్ళు ఏమంటారంటే 72 కిలోమీటర్ల మేర గ్రావిటీతోని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఎల్లంపల్లి దగ్గర ఖాళీ 19 మీటర్ల లిఫ్ట్తోనే లక్ష్యం సాధ్యమయ్యేదని వివరించారు. అందువల్ల విద్యుత్ వ్యయం కూడా భారీగా తగ్గడమే కాకుండా నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గేదన్నారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదని సాంకేతిక ఆధారాలతో అధికారులు వివరించినట్టు మంత్రి తెలిపారంటూ ఈ వార్త ఇట్లా ఉన్నది. వీళ్ళు చెప్పేది ఏంటో మన అందరికీ ఎరక. కేసీఆర్ 100 సార్లు చెప్పిండు. కేసీఆర్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ బీఆర్ఎస్లో అంటే హరీష్ రావు కూడా ఎన్నోసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిండు. అయినా కూడా వీళ్ళు పట్టిందే ఏదంటారు కదా, మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంతే. వాళ్ళు తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుని వాళ్ళు తప్పుడు స్థలంలో అంటే ప్లేస్ ఏదైతే మార్చిండ్రో ఆ మార్పు వల్లనే నష్టమవుతుంది, పైగా విపరీతమైనటువంటి విద్యుత్ భారం పడతా ఉంది, ఆర్థిక భారం అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇంకా వాళ్ళు అదే చెప్తారు. మొదటి నుంచి లాస్ట్ దాకా అదే చెప్తారు. ఇప్పుడేమన్నా మళ్ళీ దాన్ని చక్కగా చేసి మరి ఆ పిల్లర్లను రిపేర్ చేసి కనీసం నీళ్ళు ఇస్తారంటే అది ఇవ్వరు. అది అట్లనే ఉంచుతారు. మొత్తం మళ్ళా వస్తే బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ వాళ్ళు రిపేర్ చేయించి నీళ్ళు ఇవ్వాలి తప్ప అప్పటిదాకా వీళ్ళు ముట్టేది లేదు, పట్టేది లేదు. అప్పటిదాకా ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి అని ఒకసారి చెప్పిరి, అది కూలేశ్వరం అని 100 సార్లు అంటారు. కాబట్టి దానికి ఏం చేయాలి, దాన్ని వాడకంలోకి తీసుకురావద్దు. తీసుకొస్తే ఎగ్జాక్ట్గా మళ్ళా ఎవరు చెప్పిండా మంచిగానే ఉన్నది కదా, బాగానే వస్తున్నాయి కదా నీళ్ళు, ఎట్లా ఇప్పుడు కొట్టుకపోతలేవు బాగానే ఉంది కదా అని అంటారేమో అని చెప్పి ఇప్పుడు ఎండ పెడితే పడావ పెడితే అది కూలిపోవాలి, కుప్ప కూలిపోవాలి, నాశనం అయిపోవాలి. అది వాళ్ళ ప్రయత్నం అని ఇలా విపరీతంగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటా ఉన్నారు.